ॐ शुक्लाम्बरधरं विष्णुं ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं ऋषिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं अगजाननपद्मार्कं गजाननमहर्निशम् गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। एकदन्तमुपास्महे। ఆచార్య చాణక్యులు లౌకికమైనటువంటి జీవితాన్ని ఆనందంగా గడపడానికి కావలసినటువంటి అనేకమైన నీతి సూత్రాలను చెబుతూ ఉన్నారు. ఇందులో భాగంగా మనం ఇంతకు ముందు తరగతిలో పశుపక్షాదుల నుంచి ఏమేమి నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని సింహాదేకం, బకాదేకం మొదలైనటువంటి శ్లోకాల్లో నేర్చుకున్నాం. ఇప్పుడు అవును, ఇన్ని నేర్చుకున్నాం. అటు తర్వాత ఏది నేర్చుకున్నా దాన్ని మనం ఏం చేయాలా, ఖచ్చితంగా ఆచరణలోకి తీసుకురావాలి. ఆచరణలోకి తీసుకురాలేనటువంటి ఏదైనా సరే నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి మనం నీతుల్ని చదువుకోవడం ఎంత ముఖ్యమో ఆచరించడం కూడా అంతే ముఖ్యం. అది పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు మన చాణక్యుల వారు. ఇప్పుడు మనం 7వ అధ్యాయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. అర్థనాశం మనస్తాపం అర్థనాశం మనస్తాపం గృహే దుశ్చరితాని చ గృహే దుశ్చరితాని చ వంచనం చాపమానం చ వంచనం చాపమానం చ మతిమాన్న ప్రకాశయేత్. మతిమాన్న ప్రకాశయేత్. మతిమాన్ అంటే బుద్ధిమంతుడు అని అర్థం. బుద్ధిమంతుడు నా ప్రకాశయేత్, బయటకు చెప్పకూడదు. ఏం చెప్పకూడదు? అర్థనాశం, ధనం పోగొట్టుకున్నాడు, ఏదో కారణం చేత ఎవరికైనా ఇచ్చి పోగొట్టుకున్నాడా, లాటరీ టికెట్లు కొని పోగొట్టుకున్నాడా, జూదం ఆడి పోగొట్టుకున్నాడా, ఏదో చేసి పోగొట్టుకున్నాడు. ధనం పోయినటువంటి విషయాన్ని ఎవరికి చెప్పకూడదు. కారణం ఏమిటంటే వీడు ధనం పోగొట్టుకున్నాడు అని తెలిస్తే ఎవరు ధనం ఎవరు? పోగొట్టుకున్నాడు అంటే లేదు అని అర్థం. లేదు అంటే మళ్ళీ ఏం చేయాలా? ఇంకేదో ఒకటి ప్రారంభం చేయాలా మళ్ళీ సంపాదించడం కోసం. దానికి పెట్టుబడి కావాలా. పెట్టుబడి కావాలంటే ఎవడో ఒకడు ఇవ్వాలా. ఎవడో ఒకడు ఎందుకు ఇస్తాడు? వీడు బాగా చేస్తాడంటేనే ఇస్తాడు, తిరిగి ఇస్తాడు, ఇచ్చేటప్పుడు వడ్డీ కూడా ఇస్తాడు అని అంటే ఎవడైనా ఇవ్వడానికి మొగ్గు చూపుతాడు. ఊరికే ఇచ్చేసి నువ్వు బతికిపో అని చెప్పి అన్నాడు కదా. ఒకవేళ అట్లా ఇచ్చినా సరిపోయేంత ఇవ్వడు కదా. అందువల్ల ఏం చేయాలంటే ఎప్పుడు తను లాస్ అయినటువంటి విషయాన్ని చెప్పకూడదు, తను ధనాన్ని పోగొట్టుకున్నటువంటి విషయాన్ని చెప్పకూడదు. రెండోది మనస్తాపం, మనసు బాధ కలిగింది ఏదో కారణాల చేత. ఇప్పుడు డబ్బు పోగొట్టుకుంటే మనసుకు బాధ కలుగుతుంది. దీనికి కారణమైనటువంటి వ్యక్తుల వల్ల మనసు బాధ కలుగుతుంది. ఎవరో ఏదో అంటారు, బాధ కలుగుతుంది.
కాబట్టి మనస్సులో ఉండేటువంటి బాధను ఎవరికి చెప్పకూడదు. చెబితే ఏం చేస్తారు? దాన్ని వాళ్ళ యొక్క మానసిక ఆనందానికి వాడుకుంటారు. వాళ్ళు దాన్ని ఇంకా నలుగురికి చెప్పి, ఆ నలుగురు ఎవరు ఉంటారంటే కామన్ సర్కిల్లో ఉండే వాళ్ళు ఉంటారు. పలానా వాడు ఈ విధంగా అయిపోయినాడు, ఇలా నాశనం అయిపోయినాడు అని చెప్పి ఎంజాయ్ చేస్తా అంటారు. అంతేగాని ఓదార్చేవాడు ఉండడు. కాబట్టి మన మనసులో ఉండేటువంటి క్లేశాన్ని అందరికీ చెప్పకూడదు. అట్లని చెప్పకుండా కూడా ఉండకూడదు. సరైనటువంటి వ్యక్తిని ఎంచుకోవాలి. ఆ వ్యక్తి ఒక్కోసారి మన జీవిత భాగస్వామి కావచ్చు, ఒక్కోసారి కాకుండా కూడా పోవచ్చు. స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు. అంటే ఎట్లుండాలి? మనం ఏదైనా అతనితో చెప్పగలిగి ఉండాలి. ఏదైనా చెప్పినప్పుడు అతను మన ఫోన్ కట్ చేసిన వెంటనే ఇంకెవరికో ఫోన్ చేసి ఈ విషయాలన్నీ వాళ్ళకి చెప్పేటట్టు ఉండకూడదు. ఎవరో ఆలోచన చేసి దీనికి ఏమైనా పరిష్కారం ఇవ్వగలిగితే పరిష్కారం ఇచ్చేటట్టు, 4 ఓదార్పు మాటలు చెప్పేటట్టు, ఇవెంత సహజమే, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, దాని గురించి ఏం బాధపడాల్సినటువంటి అవసరం లేదు, కొంచెం ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయని చెప్పేటువంటి వాడై ఉండాలి. ధైర్యాన్ని ఇచ్చేవాడై ఉండాలి. అట్లాంటి వాడికి చెప్పాలి. అట్లాంటివన్నీ ఎంపిక చేసుకొని మన లిస్టులో పెట్టుకొని ఉండాలి. అట్లా ఉన్నాడంటే ఏమవుతుందంటే మనం ఆ క్లేశం నుంచి, ఆ బాధ నుంచి బయటపడతాం. తర్వాత గృహే దుశ్చరితానిచ. గృహం అంటే ఇల్లు, గృహం అంటే భార్య అని కూడా అర్థం. భార్య గాని, భర్త గాని, పిల్లలు గాని ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తున్నారనుకో, నా భార్య ఇట్లాంటిది, నా భార్య చెడ్డది, నా పిల్లోళ్ళు చెడ్డోళ్ళు అని నువ్వే మొదలు పెడితే ఎట్లా? ప్రాపగాండ చేస్తే ఎట్లా? నువ్వేం చేయాలా? వాళ్ళు చెడు మార్గంలో నడుస్తున్నారంటే వాళ్ళని మందలించడము, మర్యాదగా చెప్పడము, దారిలోకి తెచ్చుకోవడం, వాళ్ళని కౌన్సిల్ చేయడం, ఏదో ఒకటి చేసి అది నీ వరకు నువ్వు నీ 4 గోడల మధ్య నువ్వు సరి చేసుకోవాల్సినటువంటి విషయం అది. నీ 4 గోడల మధ్య సరి చేసుకోవాల్సినటువంటి విషయాన్ని తీసుకొని వచ్చి పంచాయతీలో పెట్టకూడదు. దీనివల్ల ఏమవుతుంది? మొత్తం కుటుంబ గౌరవం అంతా భ్రష్టు పట్టిపోతుంది అలా చేస్తే. అందుకని అది చేయకూడదు అంటాడు. తర్వాత వంచనం చ అపమానం చ. వంచనం, నువ్వు చేసిన మోసము, నీకు జరిగిన మోసము, నువ్వు చేసిన అవమానము, నీకు కలిగిన అవమానం, ఇవి కూడా చెప్పకూడదు. అంటే నువ్వు మోసం చేయకుండా, అవమానం చేయకుండా ఉండాలి. ఏదో ఒక బలహీన క్షణంలో చేసేసావు, అవతల వాడిని అవమానించావు, అవతల వాడిని తిట్టాలనే మనసు నీకు లేదు, వాడు ఏదో మాట్లాడుతూ ఉంటే నువ్వు కంట్రోల్ చేసుకోలేక నోరు జారి ఒక మాట అనేసావు. అనేసిన తర్వాత అతనికి క్షమాపణ చెప్పడమో ఏదో చేయడం అవుతుంది. నేను పలానా వాడిని ఈ విధంగా తిట్టాను అని నువ్వు అందరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మనం ఏమనుకుంటాం? నేను వాడిని ఈ విధంగా తిట్టాను అని అంటే అది మన గొప్పతనము అని అవతల వాళ్ళు భావిస్తారని అనుకుంటాము. అట్లా అని అనుకుంటాం, అది పొరపాటు. అలా చెప్పినామంటే ఏమనుకుంటా అంటే వీడికి కంట్రోల్ లేదు, సెల్ఫ్ కంట్రోల్ లేదని అనుకుంటారు. కాబట్టి వాడిని తిట్టిన వాడినే తిట్టాడంటే మనల్ని తిట్టకుండా ఉంటాడా? వీటితో స్నేహం అక్కర్లేదని అనుకుంటారు. అందుకని ఈ మోసము, అవమానం ఈ 2 సెల్ఫ్ కంట్రోల్ మీద డిపెండ్ అయ్యి ఉండేటువంటివి.
మోసం అనేది ఏమిటంటే విపరీతమైన విశ్వాసం వల్ల మోసపోతాం, లేదా అత్యాశ వల్ల మోసపోతాం. వాడెవడో ఆ 10 రూపాయలు వడ్డీ వడ్డీ ఇస్తానన్నాడంటే వానికి అప్పు ఇస్తాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాడు ఏం పని చేస్తే అంత వస్తా ఉంది. వాడు మనకు 10 రూపాయలు ఇస్తాన్నాడంటే వాడికి కూడా 10 రూపాయలు రావాలి కదా. అంటే 100 రూపాయలు పెడితే 20 రూపాయలు వస్తే అప్పుడు వాడు 10 తీసుకొని మనకు 10 ఇస్తాన్నాడు అని అనుకోవచ్చు. అంత వచ్చే వ్యాపారం ఏముంటది లోకంలో. కాబట్టి ఆలోచన చేయాల్సింది ఏమిటంటే అత్యాశ వల్ల మోసపోతూ ఉంటాం. ఆశ ఉండకూడదు. బ్లైండ్ బిలీఫ్, మూఢంగా నమ్మడం, మూఢంగా విశ్వసించడం, దానివల్ల కూడా మోసపోతూ ఉంటాం. వాడు అలాంటి వాడు కాదండి అంటాడు. అవును, అలాంటి వాడు కాదు. ఎప్పటి వరకు కాదు? నువ్వు 100 రూపాయలు వాని దగ్గర ఇచ్చినప్పుడు కాదు, 1000 రూపాయలు ఇచ్చినప్పుడు కాదు, 1,00,000 ఇచ్చినప్పుడు కాదు, 10 లక్షలు ఇచ్చినప్పుడు కూడా కాదు. 1,00,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు వాడి ఆలోచన మారిపోతుంది. అందువల్ల ఈ ఈ విశ్వాసం అనేది మోసానికి దారి తీస్తుంది. అత్యాశ మోసానికి దారి తీస్తుంది. అటు మోసం చేసేవాడి కంటే మోసపోయేవాడే ఎక్కువ బలహీనుడు. మోసం చేసేవాడు ఎప్పుడు బలవంతుడై ఉంటాడు. మానసిక బలం ఎక్కువగా ఉంటుంది మోసం చేసేవాడు. వాడు బాగా హిప్నటైజ్ చేయగలుగుతాడు, బాగా మాటలు చెప్పగలుగుతాడు, నమ్మకం కలిగిస్తాడు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక అవమానం. అవమానం అనేది ఏమిటంటే మన అహంకారాన్ని అవతల వాడు అంగీకరించకపోవడానికి అవమానం అని పేరు. నేను ప్రొఫెసర్ని, వాడు నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు. ఇంతే అవమానం అంటే, పెద్ద ఏం లేదు. నేను ప్రొఫెసర్ని, వాడు నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు. దీన్ని అవమానం అంటారు, అంతే. అంతకు మించి ఏం లేదు. అంటే నా గురించి నేను ఒక స్టేటస్ని బిల్డప్ చేసుకున్నా, దాన్ని లోకం అంతా గౌరవించాలి అని అనుకుంటాను. వాళ్ళు ఎందుకు గౌరవిస్తారు? వాళ్ళు గౌరవించరు. అప్పుడు నేను దాన్ని అవమానంగా ఫీల్ అవుతాను. నిజానికి వంచనంలో, మోసంలో నువ్వు కొంత లాస్ అవుతావు. అవమానంలో నువ్వు లాస్ అయ్యేది ఏమీ ఉండదు, నథింగ్. అవమానంలో లాస్ అయ్యేది ఏమి ఉండదు. ఓ దక్షుడు బ్రహ్మ సభలోకి వచ్చినాడు, అందరూ లేచి నిలబడినారు. ఆ శివుడు లేచి నిలబడలేదు. దీనికి దక్షుడు అవమానంగా ఫీల్ అయినాడు. ఇక్కడ ఏమిటి? నేను వస్తే అందరూ లేచి నిలబడాలి అనేటువంటి రూల్ తనకు తాను నియమించుకున్నాడు. దాన్ని ఇంకో రకంగా తీసుకున్నాం. అందరూ లేచారు, నిలబడి కాళ్ళు చేతులు విదిలించుకొని రిలాక్స్ అయినారు. శివుడు లేచి నిలబడలేదు, కాళ్ళు చేతులు విదిలించుకోలేదు. కాళ్ళు నొప్పులు పుట్టేది ఎవరికే? శివుడికే కదా. ఇట్లా ఆలోచన చేసినామంటే అప్పుడు అవమానం ఏముంది దాంట్లో? అహంకారం వల్ల అవమానం కలుగుతుంది. అవమానం అనేది ఒక ఫీలింగ్ అంతే. అవమానం అనేది లేదు ప్రపంచంలో. ఎవడికి వాడు నేను ఇలా ఉండాలి అని కాకుండా నన్ను ఇలా చూడాలి అని అనుకుంటాడు.
నువ్వు ఎలా ఉండాలి అనే దానికి నువ్వు రూల్ బుక్ రాసుకో. కానీ ప్రపంచం నిన్ను ఎలా చూడాలనే దానికి రూల్ బుక్ రాసి ఉంటావు. నా భార్య ఇలా చూడాలి, నా పిల్లలు ఇలా చూడాలి, నా స్టూడెంట్స్ ఇలా చూడాలి, నా బంధువులు ఇలా చూడాలి, నా తల్లిదండ్రులు ఇలా చూడాలి అనేసి. ఉమ్, నేను మురళి వాళ్ళ ఇంటికి పోయినాను. నన్ను బాగా రిసీవ్ చేసుకోలేదు, నన్ను అవమానించినాడు. ఇది అవమానం. ఏం రిసీవ్ చేసుకోలేదు? నన్ను కూర్చోమని కూడా కూర్చో, కుర్చీ ఖాళీగానే ఉంది కదా, కూర్చో, నేరుగా వచ్చి కూర్చో, ఏమైతుంది? నాకు నీళ్ళు లేదు, నీళ్ళు అడిగి తాగు, లేదా నీకు దప్పికగా ఉంటే, లేదా నీళ్ళు ఇమ్మని అడుగు, లేదా నువ్వే వచ్చి ఆ నీళ్ళ సీసా తీసుకొని తాగు. అంటే నువ్వు ఒక ప్రొఫార్మా రెడీ చేసుకున్నావు. నేను పోగానే రామరెడ్డి ఎన్నాళ్ళకి వచ్చినావు అబ్బా అని గట్టిగా ఆలింగనం చేసుకొని తీసుకుపోయి నిన్ను సోఫాలో కూర్చోబెట్టి నీకు మంచినీళ్ళు తెచ్చిచ్చి, కాఫీ తాగుతావా, టీ తాగుతావా అని అడిగి, నీకు ఉప్మా ఇష్టమా, పూరి ఇష్టమా అని అడిగి, ఆ టిఫిన్ చేసి పెట్టి, ఇవన్నీ చెయ్యాలా అనేది ఎవరు చెప్పారు? ఈ ప్రొసీజర్ అంతా నువ్వు రాసుకున్నావు. నీకు తెలియకుండానే నువ్వు రాసుకున్నావు కాబట్టి అది జరగలేదు అని అంటే అది అవమానం అని అనుకుంటావు. కాబట్టి అవమానం అనేది ఎగ్జిస్టెన్స్ లేనటువంటి విషయం. అది నువ్వు రాసుకున్నటువంటి విషయం, నీ ఫీలింగ్ అంతే. నీ ఫీలింగ్ అంతే. అందువల్ల నా భార్య ఇలా ఉండాలి నాతో, నా బిడ్డలు ఇలా ఉండాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు అలా లేరంటే నన్ను అవమానించినట్టు ఫీల్ అవుతాం అంతే. సరే ఇట్లా జరిగిందే అనుకున్నాం. దాన్ని బుద్ధిమంతుడు ఎవరు బయట చెప్పుకోకూడదు. ఎందుకు అంటే నన్ను పలానా వాళ్ళు ఇట్లా అవమానించినారు అని చెప్పడం వల్ల నీ గౌరవం తగ్గుతుందే తప్ప నీ గౌరవం ఏం పెరగదు. పైగా వాళ్ళకు కూడా అప్పటి వరకు అది తెలియకుండా ఉంటది. అప్పుడు వాళ్ళు నేర్చుకునే అవకాశం కూడా ఉంటది, ఇట్లా చేయొచ్చు అనేసి. అందువల్ల ఏం చెప్తున్నా అంటే, మనిషి జీవితంలో వీడు మనకు స్నేహం ఉంటే రహస్యం ఉండకూడదు అని అంటా ఉంటారు ఊరికే. అది తప్పు. ఎవరి జీవితంలో రహస్యాలు వాళ్ళ జీవితంలో రహస్యంగానే ఉండాలి. ఆ రహస్యంగా ఉంచాల్సినటువంటి అంశాలు ఏమిటంటే, డబ్బును పోగొట్టుకున్నప్పుడు, మనసులో బాధ ఉన్నప్పుడు, ఇంట్లో వాళ్ళు చెడుగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, మనం మోసపోయినప్పుడు, అవమానించినప్పుడు, ఆ విషయాలన్నింటినీ రహస్యంగానే ఉంచాలి తప్ప వాటిని అందరికీ తెలిసేటట్టు ప్రకాశం చేయకూడదు అని చెప్తూ ఉన్నాడు. తర్వాత శ్లోకం. ధనధాన్య ప్రయోగేషు ధనధాన్యప్రయోగేషు ఆహారే వ్యవహారే చ ఆహారే వ్యవహారే చ త్యక్తలజ్జః సుఖీ భవేత్. త్యక్తలజ్జः సుఖీ భవేత్. ధనధాన్య ప్రయోగేషు ధనధాన్యప్రయోగేషు విద్యాసంగ్రహణేషు చ విద్యాసంగ్రహణే తథా విద్యాసంగ్రహణే తథా విద్యాసంగ్రహణే తథా ఆహారే వ్యవహారే చ ఆహారే వ్యవహారే చ త్యక్తలజ్జః సుఖీ భవేత్. త్యక్తలజ్జः సుఖీ భవేత్. ఆ, మనిషి సుఖాన్ని కోరుకుంటాడు. ఆ సుఖం అనేది వస్తువు ద్వారా వస్తుంది. ఆనందం అనేది మనసు ద్వారా వచ్చేటువంటిది. ఆనందానికి ఆ ఆనందం అనేది ఒక భావన. ఆనందానికి వస్తువు అవసరం లేదు.
సుఖానికి వస్తువు అవసరం. సుఖం అనేది అనుభవం, ఆనందం అనేది భావన. ఇది తేడా. సుఖం అనుభవం, ఆనందం భావన. మనకు మంచి పరుపు ఉండడం సుఖం, నిద్ర పట్టడం ఆనందం. నిద్రకు పరుపుకు సంబంధం లేదు. పరుపు ఉన్నా నిద్ర పడుతుంది, పరుపు లేకపోయినా నిద్ర పడుతుంది. చాప మీద పడుకున్నా వస్తుంది, నేల మీద పడుకున్నా వస్తుంది. అదేంటి, మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, బాగా వాసన వస్తూ ఉన్నటువంటి కాలువ పక్కన దోమలు కుడుతుంటే కూడా పడుకొని ఉంటారు. అక్కడ సుఖమేముంది? సుఖమేమి లేదు అక్కడ, ఆనందం ఉంటుంది. కాబట్టి ఆనందం అనేది వస్తువును ఆశ్రయించింది కాదు, అది మనసుకు సంబంధించింది. సుఖం అనేది వస్తువును ఆశ్రయించి ఉంటుంది. అందుకని ఎవడైతే సుఖం కావాలనుకుంటాడో వాడికి వస్తువు అవసరం. ఏమేమి ఉంటే సుఖాలు ఉంటాయి? ఏమేమి ఉంటే సుఖాలు ఉంటాయి అంటే, మొదట నీకు సుఖం కావాలంటే నువ్వు వదిలేయాల్సింది ఒకటి ఉంది అని చెప్పు అన్నాడు. త్యక్త లజ్జహ సుఖీ భవేత్. ఎవడైనా సుఖపడాలి అని అనుకుంటే ముందు వాడు లజ్జ, సిగ్గు వదిలేయాలి. సిగ్గు లేని వాడికి సుఖం దొరుకుతుంది. ముఖ్యంగా కొన్ని చోట్ల చెప్తూ ఉన్నాడు, ధన ధాన్య ప్రయోగేషు. ధనధాన్య ప్రయోగాల్లో, ధనము ధాన్యం ప్రయోగం అంటే ఇచ్చి పుచ్చుకోవడం. డబ్బు ఇచ్చేటప్పుడు, డబ్బు తీసుకునేటప్పుడు, ధాన్యం ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు, కొనుగోలు వ్యవహారాల్లో అని అర్థం. తర్వాత విద్యా సంగ్రహణేన చ, విద్యా సంగ్రహణే తథా. విద్య నేర్చుకునేటప్పుడు సిగ్గుపడకూడదు. నీకంటే చిన్నవాడు చెప్తున్నాడా, నీకంటే పెద్దవాడు చెప్తున్నాడా, నీకంటే అధిక వర్ణం వాడు, అల్పవర్ణం, ఇవన్నీ ఆలోచన చేయకూడదు. అవతల వాడు విద్యావంతుడు, నువ్వు విద్య నేర్చుకోవాలంతే. నువ్వు కింద కూర్చొని నేర్చుకుంటావో లేదంటే పరిగెడతా నేర్చుకుంటావో, హనుమంతుడు పరిగెత్తా విద్య నేర్చుకున్నాడు. అట్లా విద్య నేర్చుకోవడానికి లజ్జపడకూడదు. ఇక ఆహారం, భోజనం విషయంలో సిగ్గుపడినామంటే పస్తుంటాం అంతే. ఇంకా ఆకలిగా ఉంది, ఎవరింట్లో అన్నం ఉంటే వాళ్ళని అడగాలి, అమ్మ అన్నం పెట్టు అని అడగాలి. లేదంటే సిగ్గుపడ్డామంటే ఆహారం దొరకకుండా పోతుంది. ఒక అత్తవారింటికి అల్లుడు వచ్చాడట. అల్లుడు కాస్త మొహమాటస్తుడైతే అత్తగారు కొంచెం వ్యవహారశీల. ఆమె కొంచెం దాన్ని ఏమంటారు, కొంత పిసినారి, కొంత వ్యవహారం నడిపేటువంటిది. అట్లా ఆమె కొంచెం తెలివైనటువంటిది అనుకున్నాం. అల్లుడేమో మొహమాటస్తుడు. అల్లుడు వచ్చినాడు, ఇక భోజనానికి వస్తూ ఉన్నాడు అల్లుడు. పక్కింటి ఆవిడ వచ్చింది లోపు. ఆవిడతో అన్నదట, మా అల్లుడు అస్సలు భోజనమే తినడమ్మా, మనం బలవంతం చేస్తే కొద్దిగా తింటాడు అంతే అని చెప్పి అన్నదట.
అవునా వదినా, మీ అల్లుడు చాలా గొప్పోడు వదినా, మా అల్లుడు తిండిపోతూ అని చెప్పి పక్కింటి ఆవిడ అని. సరే అల్లుడు రెడీగా ఉన్నాడు, ఆకలిగా ఉంది. ఈవిడ, అల్లుడు గారు భోజనానికి రండి అని. అయ్యో, నాకు ఆ పదే పదే తినే అలవాటు లేదు అత్తయ్య అంటే. "ఆ, వచ్చినప్పుడు తినకుండా ఉండకూడదు, రా" అని చెప్పి పిలిచింది. ఇప్పుడు అల్లుడు ఏమన్నాడు, నాకు కొద్దిగా పెట్టండి. అక్కడ పెట్టగానే ఇంకా చాలు 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 అని. లోపలేమో అగ్నిహోత్రం మండిపోతోంది వాడికి, విపరీతమైనటువంటి ఆకలితో ఉంది. సరే, అవి పెట్టింది, పప్పేసింది. ఈలోపు ఆవిడ, ఏమొదినా అల్లుడికి భోజనం పెడతాండావా అని లోపలికి వచ్చింది. ఏం చేసేది వదినా, పెట్టేది ఎంతనా పెట్టని, సగం కూడా తిండి వదినా నా అల్లుడా అని చెప్పాను. పెట్టిందే కొద్దిగా పెట్టింది, దాంట్లో సగం కూడా తినడానే కొద్దిగా సగం వదిలేసాడు, పక్కకు తోసేసాడు. అల్లుడు గారు, మీరు తినండి అల్లుడు గారు, ఏం కాదు. "ఆ, వద్దత్తయ్య వద్దత్తయ్య" అనేసి ఆ సగం పక్కకు తోసేసి లేచేసాడు పైకి. లేచేసాడు. సరే, ఆకలి తీరలేదు. మధ్యాహ్నం అయిపోయింది. రాత్రి కూడా ఇదే తంతు నడిచింది. పొద్దున్నయ్యే కొద్దిగా విపరీతమైన ఆకలిగా ఉంది. ఇక ఉంటే ఇక్కడ చస్తాం రా అని మధ్యాహ్నం భోజనానికి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. అంటే ఈ లజ్జ ఉండేటువంటి వాడు ఈ విధంగా నష్టపోతూ ఉంటాడు. అప్పుడు ఏం చెప్పాలి అల్లుడు, అవునత్త, మా ఇంటికాడ నేను కొద్దిగానే తింటాను, మీ ఇంటికి వచ్చినప్పుడు బాగా తింటాను, ఇంకా ఒక ఐటెం ఎక్స్ట్రా ఉండు అని చెప్పినాడంటే సుష్టిగా తింటాడు. ఇక వీడి దగ్గర ఈ ప్రయోగాలు చేయకూడదు అని వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. కుదిరితే ఏం చేయాలా, వాళ్ళకి లేకుండా తినేయాలి. అప్పుడు కానీ వాళ్ళకు బుద్ధి రాదు. సరే, ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉండడం మంచిదని అనుకుందాం, అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ లజ్జ వదిలినటువంటి వాడు భోజనాన్ని సంపాదించుకుంటాడు. తర్వాత వ్యవహారంలో కూడా, వ్యవహారం అంటే మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఏదైనా పని జరగాల్సి వచ్చినప్పుడు, వాళ్ళని ఎట్ట అడిగేది, వీళ్ళని ఎట్ట అడిగేది, వాళ్ళతో ఎట్ట మాట్లాడతాం, వీళ్ళతో ఎట్ట మాట్లాడతాం. నిజానికి ఇది సాధారణంగా స్త్రీ పురుషుల మధ్యలో జరుగుతూ ఉంటుంది. ఆడవాళ్ళతో ఎట్ట మాట్లాడతాము అని, లేదా మగవాళ్ళతో ఎట్లా మాట్లాడతాం అని ఇది జరుగుతూ ఉంటుంది. మాట్లాడుతున్నటువంటిది ఏం విషయం, చెడు విషయం కాదు కదా. మంచి మాట్లాడేదానికి ఆడైతే మగైతే ఉంది. కాబట్టి అక్కడ లజ్జ పడకూడదు, అక్కడ సిగ్గుపడితే పని జరగదు. కాబట్టి ఒక వ్యవహారాన్ని సక్రమంగా నడిపేటువంటి వ్యక్తి మాత్రమే సుఖంగా ఉండగలుగుతాడు. వ్యవహార దక్షుడైనటువంటి వాడుగా ఉండాలి, వాడు సుఖంగా ఉండగలుగుతాడు. మొహమాట పడేటువంటి వాడు, సిగ్గుపడేటువంటి వాడు సుఖపడలేడు. మన వాళ్ళు అంటూ ఉంటారు, కుండ బద్దలు కొట్టినట్లు అని. అంటే ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు దాన్ని వాయిదా వేయడం, నాన్సడం ఇదంతా లేకుండా తను నేరుగా చెప్పాలనుకున్నటువంటిది నేరుగా చెప్పేయడం, లేదా ఇండైరెక్ట్ గా చెప్పాలనుకున్నది ఇండైరెక్ట్ గా చెప్పేయడం, లేదా ఎవరి ద్వారా చెప్పించాలనుకున్నటువంటిది చెప్పించేయడం. అట్లా వ్యవహారం ఎప్పటికప్పుడు నడిపేటువంటి వాడు సుఖంగా ఉంటాడు. ఆ వ్యవహారం నడపడం తెలియలేనటువంటి వాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. అందుకని ఏం చెప్తున్నాడంటే, ఇవి ఎసెన్షియల్. ధనం ఎసెన్షియల్, ధాన్యం ఎసెన్షియల్, విద్య ఎసెన్షియల్, ఆహారం ఎసెన్షియల్, వ్యవహారం ఎసెన్షియల్. ఇట్లాంటి ఎసెన్షియల్ విషయాలలో, చాలా అవసరమైనటువంటి విషయాల్లో సిగ్గుపడడం, వాయిదా వేయడం వల్ల సుఖాన్ని కోల్పోతాడు. అందువల్ల ఇట్లాంటి వ్యవహారాల్లో ఆ, దూరంగా ఉండకూడదు. ఆ పని మనం ఎట్ట చేస్తాం, ఇట్లా అంత అడగకూడదు. ఇంకా ఆకలేసింది, భిక్షాటం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి నువ్వు.
అదేం ఇబ్బంది లేదు. అవతల వాళ్ళ ఇంట్లో ధాన్యం ఉంది, మన ఇంట్లో లేదు, అడుగుతాం. అవతల వాడి జోబిలో డబ్బు ఉంది, మన జోబిలో లేదు, అడుగుతాం, మళ్ళీ ఇస్తాం, వ్యవహారం నడుపుతాం. అడగకపోతే లేదు కదా. అవతల వాడికి చదువు తెలుసు, మనం వాడిని ఎట్లా అడిగేది అని అనుకోకూడదు. వాడు మనకంటే చిన్నోడు కావచ్చు, కూర్చొని శ్రద్ధగా నేర్చుకో, తప్పేముంది, సుఖపడతాం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. తర్వాత శ్లోకం. సంతోషామృత తృప్తానాం సంతోషామృతతృప్తానాం యత్సుఖం శాంతిరేవ చ యత్సుఖం శాంతిరేవ చ న చ తద్ధనలుబ్ధానాం న చ తద్ధనలోబ్ధానాం యతశ్చేతశ్చ ధావతాం. ఇతశ్చేతశ్చ ధావతాం. సంతోషామృత తృప్తానాం. ఈ పైన మనం సుఖం గురించి మాట్లాడుకున్నాం. సుఖం అనేది వస్తువు ద్వారా వస్తుంది, వస్తువును అనుభవిస్తే వస్తుంది అని చెప్పి అనుకున్నాం. సంతోషం కూడా అట్లాంటిది, కోరిక తీరినప్పుడు వచ్చేటువంటిది సంతోషం. ఆ సంతోషం అనేది అమృతం లాంటిది. దానితో తృప్తి చెందాలి. అంటే మనకు ఏది ఉందో దానితో సంతోషపడినామంటే అదే అమృతంగా మారిపోతుంది. మనం ఉన్నదాన్ని వదిలిపెట్టి లేని దాని గురించి ఎప్పుడైతే ఆలోచన చేస్తామో అది విషం అవుతుంది. అప్పుడు తృప్తి కూడా కలగదు. నీకు ఒక కారు ఉంటుంది, అది బాగానే నడుస్తూ ఉంటుంది, కానీ వేరే మోడల్ కావాలని చెప్పి అనుకుంటున్నావు. వేరే మోడల్ కావాలని అనుకోవడం వల్ల నీకు ఉన్న కారు వల్ల వచ్చేటువంటి తృప్తిని పొందలేకుండా పోతుంది. నిజానికి ఇది కూడా నీకు కావాల్సినటువంటి సేవ చేస్తూ ఉంది. అది చేస్తూ ఉన్నటువంటి సేవను నువ్వు గుర్తుపెట్టుకోలేకుండా పోతూ ఉన్నావు. ఆ కారణం చేత ఏం జరుగుతూ ఉంది అంటే నువ్వు ఉన్నదానితో తృప్తి పొందలేకుండా, లేని దాన్ని పొందలేకుండా, ఇక్కడ లేదు అది లేదు, ఉన్నదానితోనూ తృప్తి లేదు, లేనిది అసలు రాదు. సో నీకు ఏమొచ్చినా అసంతృప్తితోనే బ్రతుకుతూ ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే ఏది ఉందో దాంతో ఆనందంగా ఉండాలి. చిన్నది కావచ్చు, ₹1 ఉంటే ఆనందంగా ఉంటాం అనుకోవడం భ్రమ. 100 వచ్చినప్పుడు ఆనందంగా ఉన్నటువంటి వాడే 1,00,00,000 వచ్చినప్పుడు కూడా ఆనందంగా ఉండగలుగుతాడు. 100 వచ్చినప్పుడు ఆనందంగా లేనటువంటి వాడు 1,00,00,000 వచ్చినప్పుడు కూడా ఆనందంగా ఉండలేడు. సో దీన్ని బట్టి ఏం అర్థమైంది? అది నీ స్వభావం. తృప్తితో ఉండేటువంటి వాడు ఎప్పుడైనా తృప్తిగానే ఉంటాడు. అసంతృప్తితో ఉండేటువంటి వాడు ఎప్పుడూ అసంతృప్తితో ఉంటారు. కొందరు ఉంటారు, వాళ్ళ లైఫ్ ఎప్పుడు కంప్లైంట్, నిరంతరం ఎప్పుడు ఏదో కంప్లైంట్ ఉంటుంది వాళ్ళకి, నిరంతరం కంప్లైంట్. ఇప్పుడు బాగుంది అనే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు అనరు ఇప్పుడు బాగుంది అనేసి. ఎప్పుడు ఏదో కంప్లైంట్ చెప్తూనే ఉంటారు, నిరంతరం కంప్లైంట్. అది అట్లా, ఇది ఇట్లా, ఇట్లా వాడిట్ట వీడిట్ట, ఏదో ఒకటి వ్యక్తుల గురించో వ్యవస్థల గురించో
ఇల్లు గురించో వాకిలి గురించో పక్కన వాళ్ళ గురించో వస్తువుల గురించో నిరంతరం కంప్లైంట్. వీళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉండలేదు. కారణం ఏంటంటే నీకు కంప్లైంట్ ఉంది అంటే నీకు అనుకూలంగా అవతల వాళ్ళు లేరు అని అర్థం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రపంచం ఎప్పుడు నీకు అనుకూలంగా ఉండదు. నువ్వు ప్రపంచానికి అనుకూలంగా ఉండాలి. మొత్తం మారిపోవాలి, ప్రపంచం అంతా మారిపోవాలి, అది అట్లా ఉండాలి, ఇట్లా రూల్స్ ఫ్రేమ్ చేసి దాని ప్రకారం ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారు. నువ్వు దానికి అనుకూలంగా మారేందుకు ప్రయత్నం చేసినావంటే అది నీకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి సంతోషామృత తృప్తానం యత్ సుఖం శాంతిరేవచ. అట్లా సంతోషంతో తృప్తితో ఉండేటువంటి వాళ్ళకు రెండు దొరుకుతాయి. ఒకటి సుఖము, ఇంకోటి శాంతి. సుఖం అనేది శరీరానికి సంబంధించింది, శాంతి మనసుకు సంబంధించింది. ఇప్పుడు నిద్ర వస్తా ఉంది, రాత్రి 12 దాటింది, రైల్వే ప్లాట్ఫారం మీద పనుకోవాల్సి వచ్చింది. ఏమీ లేదు. అప్పుడు ఒక న్యూస్ పేపర్ దొరికింది. అబ్బా, బట్టలకు దుమ్ము లేకుండా పడుకుంటున్నాము, ఇది సుఖం. బట్టలకు దుమ్ము అంటుకోకుండా పడుకుంటున్నాం, నిద్ర పడుతుంది, శాంతి. అప్పుడు నాకు బెడ్ లేదు, అప్పుడు నాకు రూమ్ లేదు, అప్పుడు దానికి ఏసీ లేదు. ఇవన్నీ ఆలోచన చేసినామంటే ఆ న్యూస్ పేపర్ వల్ల వచ్చేటువంటి సుఖాన్ని, శాంతిని మనం ఎంజాయ్ చేయలేం. కాబట్టి సుఖము అనేది వస్తువుకు సంబంధించింది కాదు, శాంతి అనేది వస్తువుకు సంబంధించింది కాదు. ఆ వస్తువు పట్ల మనకున్నటువంటి దృష్టికి సంబంధించింది. ఆ వస్తువుని మనం చాలా చిన్నదిగా పరిగణించినాము అని అంటే దానివల్ల మనకు శాంతి, సుఖం రాదు. ఆ వస్తువు మనకు దొరకడం అదృష్టంగా పరిగణించినామంటే అప్పుడు దానివల్ల ఎంతో సుఖం, శాంతి కలుగుతుంది. కాబట్టి తృప్తి చెందినటువంటి వాడికి ఏ సుఖము, శాంతి లభిస్తూ ఉంటాయో అది తత్ ధనలుబ్ధానాం ఇతశ్చ ధావతాం నా. ధనలుబ్ధానం, ధనం పట్ల ఉన్నటువంటి విపరీతమైన ఆశతో ఇటు అటు ధావతాం పరిగెత్తేటువంటి, ఇతశ్చ ఇటు అటు ధావతాం పరిగెత్తేటువంటి వాడికి ఆ సుఖము, శాంతి ఉండదు. సో జీవితం ఏమవుతుంది? పరుగులు తీస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడ పరిగెత్తాడు? ఎప్పుడెప్పుడు పరిగెత్తాడు? చిన్నప్పుడు మొదలు పెట్టాడు, బాల్యంలో మొదలు పెట్టాడు, పరుగులు తీస్తూనే ఉన్నాడు. గవర్నమెంట్ 60 ఏళ్లకు రిటైర్మెంట్ అనింది, పెన్షన్ కూడా ఇచ్చింది. రిటైర్మెంట్ అయిపోయినావు, పెన్షన్ తీసుకుంటున్నావు, ప్రశాంతంగా రామకృష్ణ అనుకుంటూ పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ పుణ్యకార్యాలు చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ జీవితాన్ని ఉన్నంత కాలం మళ్ళీ 10 ఏళ్ళు 15 ఏళ్ళు బ్రతుకుతావు అని అనుకుందాం, ప్రశాంతంగా ఉండొచ్చు కదా. లేదు, ఆవిడ మళ్ళీ పోయి ఒక పార్ట్ టైం జాబ్లో చేరతాడు. ధనలుబ్ధానాం, ధనం పట్ల ఆశ. ఏమయ్యంటే ఇంకా లోన్ ఉంది, నా పిల్లోళ్ళు సెటిల్ కాలేదు,
ఆ బాధ్యత నీకెందుకు, వాళ్ళు కదా సెటిల్ కావాలి. ఇప్పుడు ఎప్పుడు పరుగు ఆపుతావు, ఎప్పుడు సుఖపడతావు, ఎప్పుడు శాంతిని పొందుతావు? కాబట్టి ధనం పట్ల గౌరవం ఉండాలి, ధనం పట్ల కోరిక ఉండాలి, ధనం పట్ల ఆసక్తి ఉండాలి, ధనం పట్ల ఆశ కూడా ఉండాలి. కానీ అత్యాశ ఉండకూడదు. ధనం పట్ల ఆశ ఉండాలి అంటే అర్థం ఏమిటి? మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే, ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తుంది 4 నెలల్లో. అప్పుడు ఏ పనులు జరగవు. అందుకని సంవత్సరంలో 8 నెలలు కష్టపడి సంపాదించినటువంటి డబ్బులో నుంచి కొంత కొంత తీసి దాచిపెట్టుకుంటూ ఉండాలి. ఈ 8 నెలలు పండించినటువంటి ధాన్యంలో నుంచి కొంత కొంత తీసి పక్కన పెడుతూ ఉండాలి. వర్షాకాలం వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఆ ధనధాన్యాల వల్ల ఆ 4 నెలలు జరిగిపోతుంది. ఇది సంవత్సరం ప్లాన్. జీవితంలో ముసల్తనం వస్తుంది. ఆ రోజు నాటికి మనం సంపాదించలేం. పైగా ముసలితనం వచ్చేటప్పటికి ఏమవుతాయంటే, అప్పటి వరకు శరీర పటుత్వం వల్ల రానటువంటి జబ్బులన్నీ ముసలితనం వచ్చేటప్పటికి జబ్బులు వస్తాయి. అప్పుడు వైద్యం ఖర్చులకు డబ్బు కావాలి, జీవితం జరగడానికి డబ్బు కావాలి, సంపాదించేదానికి శక్తి ఉండదు. అందుకని ఏం చెప్తున్నాడంటే, నువ్వు యవ్వనంలో ధనాన్ని సంపాదించినప్పుడు కొంత నీ కోసం పొదుపు చేసి పెట్టుకో. అవి నేను తింటానా పడతానా, ఎవరు తింటా అంటే తినకపోతే పోన్లే, మిగిలిపోతే ఎవరికొవరికి అవుతుంది. నా తదనంతరం మిగిలినటువంటిదంతా ఫలానా ట్రస్ట్ అని చెప్పి రాసి ఏమి ఇబ్బంది లేనా, కష్టం లేదు. లేదా నీ లీగల్ హెయిర్ ఎవరైనా ఉంటే వాళ్ళు అనుభవిస్తారు. కానీ ధనం లేకుండా మాత్రం బ్రతకూడదు. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏం చెప్పినారంటే, అయ్యా పరలోకం అనే చోటు ఉంది, అక్కడ పుణ్యాన్ని సంపాదించుకోవాలి దానికోసం. అందుకని ఈ లోకంలో ఉండేటప్పుడే దాన ధర్మాలు, సేవా కార్యక్రమాలు చెయ్యి. అది పరలోకం కోసం ఉపయోగపడుతుంది అని చెప్పాను. ఈ 3 చెప్పాడు. ఒకటి, వర్షాకాలం కోసం మిగిలినటువంటి కాలం దాచిపెట్టుకోవడం, ముసల్తనం కోసం మిగిలినటువంటి జీవితంలో దాచిపెట్టుకోవడం, పరలోకం కోసం జీవితం అంతా దాన ధర్మాలు చేస్తూ ఉండడం. అది చెప్పాను. ఇది చేసేటువంటి వాడు తృప్తితో ఉంటాడు. ఇది చెప్పారు కాబట్టి ధనం పట్ల గౌరవం ఉండాలి, ఆశ ఉండాలి, లోభత్వం ఉండకూడదు, ధన లుబ్ధుడు కాకూడదు. ధన సంపాదన చేయడం వేరు, ధన లుబ్ధుడు కావడం వేరు. ధన లుబ్ధుడు ఏం చేస్తాడు? తాను తినడు, ఒకరికి పెట్టడు. ఒక సామెత ఉంది, లోభి గొప్ప దాత అని. ఎందుకంటే మామూలు వాడు ఏం చేస్తాడు? వాడు కొంత తిని మిగిలినటువంటి దాంట్లో 2%, 3% వాడు సంపాదించినటువంటి దాంట్లో దానం చేస్తూ ఉంటాడు. కానీ లోభి ఏం చేస్తాడు? వాడు సంపాదించింది తినడు, మొత్తం ఏమవుతుంది? సమాజానికి అవుతుంది. వేరే వాడు ఎవడో తింటాడు. కాబట్టి అంత దానం చేసేవాడు ఎవడు ఉంటాడు? ఎవడు ఉంటాడు కదా. అందుకని లోభి ఉత్తమ దాత అన్నాడు. కాకపోతే వాడు చచ్చేదాకా ఎదురు చూడాలి మనం. అందుకని లుబ్ధుడు కాకు, నీ జీవితాన్ని కూడా సుఖశాంతులతో అనుభవించు. నీ జీవితానికి కూడా కొంత సుఖాన్ని కల్పించు. నువ్వు ఆడంబరాలు అక్కర్లే, విలాసాలు అక్కర్లే, సౌకర్యంగా బ్రతుకు. సౌకర్యంగా బ్రతుకు, విలాసంగా బ్రతకమని చెప్పడం లేదు. సౌకర్యంగా బ్రతుకు, నీకు తృప్తి కలిగేటట్టు బ్రతుకు, నీకు శాంతి కలిగేటట్టు బ్రతుకు.
దానికోసం కావలసినటువంటి ధనాన్ని సంపాదించు, దాన్ని ఖర్చు పెట్టు. కేవలం డబ్బు మీద యావతో ఇటు అటు పరుగులు తీస్తూ ఆ పని చేస్తూ ఈ పని చేస్తూ వాడు అంటూ గొడవలు పెట్టుకుంటూ కోర్టులు కేసులు ఆస్తులు అంతస్తులు అని అనుకుంటూ నాకు అది రావాలి నాకు ఇది రావాలి అని కోర్టులో కేసేసి 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోతుంది జీవితం. మనశ్శాంతిని పోగొట్టుకొని ఏం చేస్తావు? కాబట్టి ఇటు అటు పరిగెత్తేటువంటి ధనలుబ్ధుడు తృప్తి పొందిన వాడు పొందేటువంటి సుఖశాంతుల్ని పొందలేడు. అందుకని డబ్బు దేన్ని ఇవ్వాలి? నీకు సుఖాన్ని ఇవ్వాలి, శాంతిని ఇవ్వాలి. కాబట్టి నీకు ఏది సౌకర్యమో చూసుకో. ఏది సౌకర్యం అంటే మనం చెప్పులు కొనేటప్పుడు మనకి ఏది సౌకర్యమో అది చూసి చెప్పులు వీలైతే వేసుకొని ఇటు అటు నడిచి ఇది సౌకర్యంగా ఉంది అనుకున్నప్పుడు తీసుకుంటాం. అంతేగాని చూసి బాగుంది అనేసి తీసుకోం. అక్కడ సౌకర్యం ముఖ్యం డిజైన్ కంటే కూడా. అరే డిజైన్ అనేది మన డిజైర్ అనుకున్నాం. నీ డిజైర్ కాదు ముఖ్యం, నీ డిజైన్ కాదు ముఖ్యం, నీ నెసెసిటీ ముఖ్యం, నీ అవసరం ముఖ్యం. అందుకని నీ అవసరం తీరావు, సౌకర్యంగా ఉంటుంది. నీ అవసరం తీర్చుకొని సౌకర్యంగా ఉంటే అప్పుడు సుఖము శాంతి రెండు కలుగుతాయి. సుఖం కలుగుతుంది, శాంతి ఎట్లా కలుగుతుంది అంటే తృప్తి చెందితే శాంతి కలుగుతుంది. ఈరోజు నేను గంజి తాగాను ఎంత బాగుందో అని అనుకున్నామంటే తృప్తిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఈరోజు గంజి తాగాల్సి వచ్చింది, మసాలా దోశ తినలేకపోయినాను అని చెప్పి అనుకున్నావు అనుకో, నీకు ఆనందం ఎక్కడ ఉంటుంది? అందువల్ల ధనం పట్ల గౌరవం ఉండాలే గాని ధనమే లోకంగా ఇటు అటు పరుగులు తీసేటువంటి వాడికి సుఖశాంతులు ఉండవు అని చెప్పాడు. సరే, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సాధారణంగా ఉమ్, మురికి కాలువలు ఉమ్, బాగా వాసన చోట ఉమ్. చాలా మంది నిద్రపోతూ ఉంటారు. ఆ, ఓకే, తృప్తిగా పడుకు అవకాశం ఉంటే వేరే చోట కూడా పడుకోవచ్చు. ఒకవేళ అది వచ్చినప్పుడు శరీరానికి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా? ఏమన్నా నైట్రేట్స్ శరీరం లోపలికి వెళ్ళి ఆక్సిజన్ అవసరమైనంత శరీరానికి దొరుకుతుందా? అది అది ఎట్లా దొరుకుతుంది? దొరకదు కదా. దొరకదు. అదే అక్కడ సౌకర్యం లేదు, శాంతి ఉంది అంతే. శాంతి, అక్కడ ఆనందం ఉంది, ఆనందం. సుఖం కాదు. అది సుఖం అని చెప్పడం లే మనం. అది మనసుకు సంబంధించింది. శరీరానికి ఉండేటువంటి బాధలు శరీరానికి ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అని తాత్కాలికంగా ఆ స్థితిలో కూడా నువ్వు ఆనందంగా ఉండగలుగుతున్నావా లేదా, అది ముఖ్యమైన అది సుఖం పోయినా ఆనందం చాలు ఉంది. అది ఇప్పుడు చాలా సార్లు ఇంట్లో ఉంటాం, అప్పుడు సౌకర్యంగానే ఉంటాం. ఇంట్లో ఉంటాం, సౌకర్యంగానే ఉంటాం, కానీ శాంతిగా ఉంటామా? అది కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నువ్వు శాంతిగా ఉండడం అనేది పరమ ప్రయోజనం. శాంతిగా ఉండడం అనేది పరమ ప్రయోజనం కానీ ఆ సుఖంగా ఉండడం కాదు. సుఖం అనేది సరే ఉండు, ఏమి ఇబ్బంది లేదు, సుఖం వద్దని ఎవరు అనడం లేదు, అన్నాడు. కానీ శాంతితో ఉండాలి అని చెప్తున్నాడు. ఇంకా
తర్వాత అయిపోయాం. కన్క్లూడ్ చేద్దామా? ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.